మాట్లాడాడు కదా. కనుక నా ఉద్దేశం అంటే కొద్దిగా ఈ ఉద్రిక్తతలు మళ్ళీ మొదలైనవి. చాలా వరకు ఏమైతే అంటే మధ్యవర్తిత్వం కూర్చున్నాక మనం జనరల్ ఊళ్ళో పంచాయతీలు చూస్తుంటాం, ఎవడో పెడుకుని ఒక మాట అంటాడు, దాంతో మొత్తం అసలు పంచాయతీ మొదలుకి వస్తుంటున్నాను నేను. అందుకని నేను సర్పంచ్ గా చాలా చూసాను. చిన్న చిన్న ఊళ్ళలోనే ఒక పంచాయతీ అంత ముడిపడి కాగితం రాసే కాడికి వచ్చినాక వాడు మాట్లాడతారు, దాంతో మొత్తం తిరగబడే సందర్భం ఉంది. ఇప్పుడు అదే అమెరికా చేసిన చర్య, అంతకుముందు ఇరాన్ చేసిన చర్య. అందుకనే కోసిన ముక్క అందరూ చూస్తున్నారు, చేసిన తప్పు ఎవరు చూస్తలేరు. చేసిన తప్పు మొదటి చేసింది అమెరికాని, కానీ ఇప్పుడు ఈ సంఘటనలో చూసుకుంటే ఇరాను తన ల్యాండ్ C- పెట్టే క్రమంలో తన పరిధిని దాటి వచ్చింది, దాంతో అమెరికా దాడి చేసింది. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైపోయింది సార్. ఇంకా భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో తెలియట్లేదు. సో ఇట్లాంటి సందర్భంలో ఇక శాంతి చర్చలు జరుగుతున్నాయి, ముగుస్తుందేమో. మార్కో రూబియో చెప్పినట్టు కొన్ని గంటల్లోనే గుడ్ న్యూస్ వినబోతున్నాం, అది 5,000 నుంచే వస్తుంది అన్నటువంటి టైంలోనే ఈ దాడులు కొంత ప్రమాద తీవ్రతను ఇంకా పెంచుతున్నట్టే కనిపిస్తుంది కదా ప్రపంచవ్యాప్తంగా. అవరోధం కలిగింది, ప్రమాద తీవ్రత పెంచింది. మీరు అన్నట్టు అవరోధం కూడా కలిగింది. అవును, అవరోధం కలిగితే దాన్ని అధిగమించే స్పీడ్ బ్రేకర్ అనుకోండి. ఇప్పుడు మనకు రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ వస్తుంది, సాఫీగా సాగుతున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ అనుకోకుండా మనం గుద్దు అవుతాం, తర్వాత మళ్ళీ ముందుకు పోతుంటాం కదా. ఇది స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఈ స్పీడ్ బ్రేకర్ ఇంకొకటి రాకుండా ఉండాలని చూసుకోవాల్సి, ఇంకోటి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అయితే ఈ రెండు దేశాలకు ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పట్లో కనిపించేలా లేదు సార్. ఇప్పుడు అమెరికా కూడా మళ్ళీ కామెంట్ చేసింది, ఖచ్చితంగా తన దగ్గర ఉన్నటువంటి యురేనియం మొత్తాన్ని కూడా నాశనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, లేదంటే అమెరికాకు అప్పగించాలి అన్నటువంటి డిమాండ్ కూడా పెడుతోంది. సో ఇరాన్తో యుద్ధం చేస్తే, ఇరాన్కు వార్నింగ్ ఇస్తే ఇరాన్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఇప్పటికే మనం చూసాం. సో ఈ ట్రంప్ కామెంట్ తర్వాత ఎట్లాంటి రియాక్షన్ ఇరాన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ ఇప్పటికీ దాడి తర్వాత ఇరాన్ నుంచి ఎక్కడ అఫీషియల్ కామెంట్ ఏం రాలే ఇంకా. ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కంటారు, యురేనియం గురించి అడగమని మొదటి నుంచి అమెరికా ఇరాన్ పట్టుబడుతుంది. ఆ ఒక్కటి అడగండి అని అంటుంది. ఆ ఒక్కటే ఈయన అడుగుతున్నాడు. సమస్య అక్కడనే పీఠమూట పడుతుంది అంటున్నాడు. ఎప్పుడైనా 15 అంశాలు అమెరికావి, 10 అంశాలు ఇరాన్ ఉన్నప్పుడు మొదటి చెప్పాను శ్రీకాంత్, మీరు మనం మాట్లాడుకున్నాం ఏంటంటే ఏదైతే పీఠముడి పడే అంశాలని వాటి పక్కన పెట్టి కింది నుంచి మొదలు పెట్టాలి. అంగీకారయోగ్యమైన అంశాలతో మొదలు పెట్టి ఇద్దరు ఉభయ కుశల పడే విన్ సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఇద్దరు జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు కదా. నీ పని నువ్వు చేసుకొని ఆ పని ఏం చేసుకుంటా అంటే జీరో సమ్ గేమ్. నువ్వు ఓడితే నేను గెలుస్తా, నేను ఓడితే నువ్వు గెలుస్తా అనే పరిస్థితి తయారవుతుంది. దీనివల్ల వస్తున్న సమస్య అంటున్నాం, ఎవరు తక్కువ తిండే ఇద్దట్లో, ఎవరు ముందు ఎవరు వెనక అని. దెబ్బ మొదలు కొట్టినవాడా తర్వాత కొట్టినవాడా, కొట్టడమే జరిగింది కదా, జరుగుతుంది. అదే అంటున్నాను నేను. అమెరికా ఒక రకంగా ఆర్థికంగా బాగా నష్టపోయింది, రాజకీయంగా బాగా నష్టపోయింది, సామాజికంగా నష్టపోయింది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నష్టపోయింది. కానీ అమెరికాకు ఈ 6-7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఓ లెక్క కాదు, చాలా ఇప్పటికీ అప్పులో పడిపోయింది. కానీ ఇరాన్ అయితే నాయకుని కోల్పోయింది, అగ్రనాయకత్వాన్ని కోల్పోయింది. ఇప్పుడున్న ముస్తఫా ఖొమైనీ ఎక్కడున్నాడో తెలియదు, ఆయన బతుకున్నాడా లేదో తెలియదు. నాయకత్వం జరుగుతున్నాడు చూడండి, తీవ్రవాదుల్లో కానీ లేకపోతే ముఖ్యంగా మత తీవ్రవాదం కానీ నవాపక్ష తీవ్రవాదం కానీ నాయకుడు చనిపోతే అదే నాయకుడిని పేరు మీద ఇంకోటి కొనసాగుతుంటాడు. అది కూడా జరుగుతుంటది జనరల్ గా మనం చూస్తుంటాం. ఆశాన్న అంటే చనిపోయాడు అనుకోండి, ఆశాన్న పేరు మీద ఇంకో 2-3 తరాలు నడుస్తూనే ఉంటాయి, అదే ఆశాన్న బతికున్నాడని చెప్తుంటాం నవాపక్ష తీవ్రవాదులు. ఇక్కడ కూడా ఎంత అంటున్నాను, ఇక్కడ కూడా ఏంటంటే ముస్తఫా ఖొమైనీ ఉన్నాడా లేడా తెలియదు, కానీ ఆదేశాలు మాత్రం వస్తున్నాయి. అంటే ఏమన్నట్టు ఆదేశాలు ఎవరైనా ఇచ్చినా సరే అదే పేరు మీద ఇస్తున్నారా అనేది కూడా ఉంటుంది. ఇరాన్ కూడా రహస్యంగా యుద్ధ నీతి తప్పింది అమెరికా, యుద్ధ రీతిని బాగా కొనసాగిస్తుంది, మార్చి కొనసాగిస్తుంది ఇరాన్. అంటే పెద్ద దేశంతో, పెద్ద శత్రువుతో యుద్ధం చేయాలంటే ఎలాంటి మెలకువ చేయాలి, ఎలాంటి దొంగ దెబ్బ తీయాలి, ఎలాంటి గెరిలా యుద్ధం చేయాలి అనే దాని మీద మాత్రం ఇరాన్ నుంచి అమెరికా ప్రపంచమంతా నేర్చుకోవాల్సిందే ఉంటున్నారు. మంచి చెడ్డ తర్వాత యుద్ధ రీతిని మార్చడంలో, ఎదుటి వాడిని ఎంత పెద్ద శత్రువునైనా కూడా దెబ్బతీయడంలో వాళ్ళు ఎంత మొండి వాళ్ళు అనడానికి నిరూపించుకోవడానికి ఇజ్రాయెల్ కూడా మించిపోయింది. ఇజ్రాయెల్కు ఉన్నదేమో ఐరన్ డ్రోమ్, ఇటు పక్కన మన అమెరికాకు ఉందేమో గోల్డెన్ డ్రోమ్. ఈ రెండింటిది అంటే ఇనుమును మన ఏమంటారు బంగారాన్ని కూడా ఛేదించే ఒక రకం పాదరసం లాగా యుద్ధం చేస్తుంది ఇరాన్ నేను అనుకుంటున్నాను. కానీ మిగతా దేశాలు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా సార్? ఎందుకంటే గతంలో 2020లో కూడా అబ్రహం ఒప్పందాల పైన అటు సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఖతార్, పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ, బహ్రెయిన్ లాంటి దేశాలన్నీ కూడా అందులో మధ్యవర్తిత్వం చేయడం జరిగింది కూటమిగా. సో అట్లాంటి పరిణామాలు ఇప్పుడు మిగతా దేశాలను ఏమైనా ఇన్వాల్వ్ చేసేటువంటి పరిణామాలు ఉంటాయా? మిగతా దేశాల నుంచి పోనీ ఒత్తిడి వచ్చేటువంటి ఛాన్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పటికే అనుమానమైన అంటున్నాను. ఇంకంటే మీరు చేయంగా మా దేశాలు నష్టపోతున్నాయి. ఇరాన్ ఏం చేసింది, అమెరికాను కొట్టలేదు, అంటే తన చెరువు వస్తే ఇక్కడ కొట్టగలిగింది. కానీ అమెరికా దేశం పోయేది కొట్టలేదు కదా, 6-7 కిలోమీటర్లు పోయి కొట్టలేదు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అమెరికా చుట్టూ మిత్ర దేశాలైన మొత్తం చెప్పిన 6 దేశాల మీద కొడుతున్నారు కదా. ఈ 6 దేశాలు ఏమంటున్నాయంటే మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మీరు ఇజ్రాయెల్ మీద చేసుకోండి, అమెరికా మీద చేసుకోండి అంటున్నారు. ఇరాన్ వాదన ఏమంటే మీరు అమెరికా సైనిక స్థావరాలను మీ దేశంలో పెట్టుకున్నారు కనుక
మీరు కూడా బాధ్యులే కదా. అమెరికా ఎక్కడి నుంచి దాడి చేస్తుంది? మీ స్థావరాల నుంచి దాడి చేస్తుంది మా మీద. కనుక మీ స్థావరాలను ధ్వంసం చేయడం పోతే మీ దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లు ధ్వంసం చేస్తాం, మీ పోర్టులను ధ్వంసం చేస్తామని ఇరాన్ ఖచ్చితంగా మండిపట్టు పట్టింది కదా. దాంతో ఇప్పుడు మీరు అన్న మిత్ర దేశాలన్నీ కూడా గల్ఫ్ యుద్ధం 1991 అయింది కదా, అప్పట్లాగా వీళ్ళు అమెరికా మీద ఒత్తిడి చేస్తారని. యాక్చువల్గా ఏంటంటే శత్రువు మిత్రుడు అన్నట్టు, అట్లాగే మిత్రుని శత్రువు ఎవడైతున్నాడో వాడిని గట్టిగా దెబ్బతీస్తే సరిపోద్ది అనుకున్నారు. ఇప్పుడు అయితే అమెరికాకు మద్దతు ఇస్తున్న 6 దేశాల మీద దాడి చేయడంలో ఇరాను యుద్ధ రీతి వేరే అంటున్నాను. అంటే వీళ్ళు 6 దేశాలు పోయి అక్కడ అమెరికా మీద ఒత్తిడి చేస్తారు, యుద్ధం ఆగండి, మా మీద పడుతున్నారు వీళ్ళు ఇరాన్ వాళ్ళు అనే మాట వస్తుంది అంటున్నాను. ఇప్పుడు ఒకవేళ ఇరాన్ కు వ్యతిరేకంగా ఈ 6 దేశాలు దాడి చేసినాయి అనుకోండి, నష్టం ఇద్దరికి ఇటుపక్క అటుపక్క జరుగుతుంది, కానీ మళ్ళీ కోలుకోలేంత నష్టం జరుగుతుంది కదా. ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలంటే మనకు ఏదైతే మన చమురు వెలికి తీసే బావులు ఉంది అనుకోండి, బావులు ఒక 10 రోజులు ఆపితే చాలు పనికి రాకుండా పోతాయి. ఎప్పుడు ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం కూడా అంత ఈజీగా ఏం ఆగలేదు, అది ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ వివాదం. సో దాంట్లో కూడా కొన్ని దేశాలు లెబనాన్ మీద ఇజ్రాయిల్ కూడా ఉప్పు నిప్పే కదా. అవును, లెబనాన్ మీద కూడా దాడులు చేస్తారు. ఇది కూడా అదే తరహా దాడుల్లోకి వెళ్తుంది అనుకోవచ్చా అట్లాంటి పరిణామాలకు? జరుగుతుంది అదే. కాకపోతే నా ఉద్దేశం అంటే ఈ దోహాలు జరిగే చర్చలు ఏమైతున్నాయో కొంత నాకు ఆశయం అనిపిస్తుంది, అంటే కొంత మిగతా దేశాలు ఇన్వాల్వ్ అయినాయి అనుకుంటున్నాను. రష్యా చైనా కూడా ఇది జరిగేంత జరిగింది, ఆగేంత ఆగినాం, యుద్ధం ఆగితేనే మంచిది రష్యా చైనా కూడా అనుకుంటుందని నేను అంటాను. ఎందుకంటే రష్యాకు తన ప్రయోజనం నెరవేరింది. ఉక్రెయిన్ యుద్ధం అందరం మర్చిపోయినాం కదా శ్రీకాంత్ కదా. చూడండి మీరు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం అందరం మర్చిపోయినాం, ఇప్పుడు దీనికి వచ్చింది కనుక తన మన రైట్ సార్. ఇప్పుడు ఏంటంటే రష్యా కూడా యుద్ధం ఆగాలని కోరి, చైనా కూడా యుద్ధం ఆగాలని కోరుకుంది. ఎందుకంటే చైనా కూడా తట్టుకోలేని ధరలు పెరిగిపోయినాయి కదా, అందరం బాధితులు. ఈ యుద్ధం వల్ల దాదాపు ప్రపంచ దేశాలు సగం కంటే ఎక్కువ దేశాలు బాధపడుతున్నాయి. కొంత అమెరికా లాంటి దేశం తన ఉత్పత్తి తనకే ఉంది కనుక తనకు ఆర్థికంగా యుద్ధం వల్ల నష్టపోయింది, కానీ చమురు వల్ల నష్టపోలేదు. కానీ చమురు ధరలు పెరిగినాయి, అదే అమెరికాలో కూడా 40% పెరిగినాయి కదా. 100 ఉంటే 140 రూపాయలు అయింది. మనల్ని అమెరికా మీకు ఎంత కావాలంటే అంత ఇస్తామని అన్నా కానీ మనకు ఇరాన్ రష్యా ఇచ్చినటువంటి రేట్లలో మాత్రం అమెరికా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, అది డబ్బులు పెట్టి కొనాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చూసుకున్న దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుదేలవుద్ది. ఇస్తే కూడా ఇరాన్ నుంచి ఏమో ఇట్లా డైరెక్ట్ గా భోజనం చేసినట్టు, అమెరికా రాష్ట్రాలను తెచ్చుకుని ఇట్లా తిరిగి తెచ్చుకున్నట్టు అంటున్నాను. దూరభారము 6-7 తక్కువ తెచ్చుకున్నా కూడా నెల రోజుల పైన ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు 20-25 రోజులు ఇక్కడ ఇరాన్ నుంచి మనకు వస్తే అక్కడ 45 రోజుల నుంచి 50 రోజులు పడుతుంది. రష్యా నుంచి తెచ్చుకుని అమెరికా నుంచి తెచ్చుకుని దూరం కదా. మరి వాడు $60 ఇచ్చినా $120 మనకు తడిచి మోపడం అవుతుంది. ఆ రవాణా ఖర్చులు ఆ టైం అంతా తెచ్చుకుంటే అంతే అవుతుంది. కనుక దాన్ని బట్టి మనకు రష్యా నుంచి $60 ఎందుకు ఇచ్చారు అప్పుడు అంటే, దూరభారం కనుక నౌక నడవడానికి ఇంధనం అవుతుంది, టైం పడుతుంది కనుక ఇచ్చారు. అందుకని ఇవన్నీ చూస్తే మనకు ఈ యుద్ధం అవుతుంది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరూ ఎక్స్ అయి ఉన్నారు, కానీ ఈ దుందుడుకు చర్య అమెరికా ఇరాన్ ఇద్దరి దుందుడుకు చర్య వల్ల అసలుకే మోసం వస్తుందేమో అని ఒక అనుమానం ఇలా నాకు కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. శుభవార్త వింటామా, ఇంతకన్నా దుర్మార్గమైన వార్త వింటామా, మన చేతిలో లేదంటున్నాను.